నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లాలో రాబోయే వర్షకాల దృష్ట్యా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందజేస్తూ సహకార బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలను అందజేసి ఆదుకోవాలని నకిలీ విత్తనాల ముఠా నాయకుడికి తొత్తులుగా పనిచేస్తున్న వ్యవసాయ అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయకుడు, సిపిఐ పార్టీ జిల్లా సహాయక కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా నాయకుడికి వ్యవసాయ అధికారులు పూర్తిగా సహకరించడం వల్ల నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. నంద్యాల జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు నకిలీ విత్తనాలు సరఫరా జరుగుతున్నాయని, మొన్ననే కోట్ల రూపాయల నకిలీ విత్తనాలను కర్నూలు జిల్లా అధికారులు పట్టుకోవడం జరిగిందని, నకిలీ విత్తనాల వల్ల రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నా వాటిపై దృష్టి సారించడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, నంద్యాల పట్టణంలో నకిలీ మందులు కూడా విక్రయాలు జరుగుతున్నాయని, తూతూ మంత్రంలా అధికారులు షాపులను తనిఖీ చేస్తున్నారని, మరోవైపు నకిలీ విత్తనాలు, నకిలీ మందులు రైతులకు సరఫరా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. డోన్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మొత్తం 21 రౌండ్లు ఉంటాయని డోన్ రిటర్నింగ్ అధికారి వి మహేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మే 14వ తేదీన జరిగిన ఎన్నికల కౌంటింగ్, జూన్ 4వ తేదీన నంద్యాల శాంతిరాం ఫార్మసీ కళాశాలలో ఓట్ల లెక్కింపును పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్స్ కోసం పాస్ ఉంటాయి. అవి కౌంటింగ్ కేంద్రం గేట్ వద్ద పోలీస్ సిబ్బందికి చూపి లోనికి వెళ్లాలి. కౌంటింగ్ వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. డోన్ అసెంబ్లీకి కౌంటింగ్ 21 రౌండ్లు ఉంటాయి. అలాగే ఒక రౌండ్కు 14 టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు చేశారు. డోన్ అసెంబ్లీ 291 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగింది. మొత్తం డోన్ అర్బన్, రూరల్, ప్యాపిలి, బేతంచెర్ల మండలంలో 18,08,187 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. డోన్ అసెంబ్లీ కౌంటింగ్ కోసం పరిశీలకుడిగా ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ను నియమించారు. మొత్తం 21 రౌండ్ల ఫలితాలు సాయంత్రం 4 గంటలకు తెలుపుతారు. కౌంటింగ్ కోసం 150 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి మహేశ్వరరెడ్డి తెలిపారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవాల ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవని, అలా కాదని నిబంధనలు ఉల్లంఘించిన సెల్ ఫోన్లు తీసుకువెళితే సీజ్ చేయడం జరుగుతుందని, మళ్లీ సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వబడవని వివరించారు. జూన్ 4 నుండి కఠినమైన కర్ఫ్యూ అమలు చేయబడుతుందని, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని అన్నారు. జూన్ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అన్నారు. ఎవరైనా బయటకి వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు, పాత నేరస్తులకు ఆశ్రయిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ నెల 6వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లా సీబెల్గల్ మండలం కమ్మధాల గ్రామానికి చెందిన బోగమల్లు నడిపి గిడ్డయ్య కుమారుడు బోగమల్లు కృష్ణను అక్రమ మద్యం అమ్ముతున్నారని తెలుసుకున్న ఎస్ఐ తిమ్మారెడ్డి తన సిబ్బందితో కలిసి కమ్మధాలిలో అరెస్టు చేశారు. కృష్ణ దగ్గర నుంచి 37 ఒరిజినల్ చాయిస్ విస్కీ, 90 ml టెట్రా పాకెట్స్, ఒక ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ముంబై దేశంలో 500 నోట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. 2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోవడంతో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. 2024 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదులో 86.5% వీటిదే కావడం గమనార్హం. అంతకుముందు ఏడాది వీటి వినియోగం 77.1%గా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో తెలిపింది. గతేడాది మే నెలలో 2000 ఓట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీటి వాటా 10.8% నుండి తాజాగా 0.2%కి దిగి వచ్చింది. దీంతో ఒక్కసారిగా 500 నోటుకు డిమాండ్ ఏర్పడింది.
సుమారు ఈ నోట్లు 5.16 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయని, దీని తర్వాత 10 రూపాయల విలువైన నోట్లు 2.49 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 2000 నోట్ల ఉపసంహరణతో నకిలీ నోట్ల బెడద కూడా తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎటువంటి పర్మిషన్ లేనటువంటి సర్వజ్ఞ కిడ్స్ అక్రమ అడ్మిషన్లు స్కూళ్లని సీజ్ చేయాలని ఆర్యూఎస్ఎఫ్ రాయలసీమ యునైటెడ్ ఫెడరేషన్ పిఎస్యు ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యూఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, పిఎస్యు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, ఎమ్మిగనూరు పట్టణంలో విద్యా సంవత్సరం మొదలు కాకముందే ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సర్వజ్ఞ కిడ్స్ పాఠశాల అక్రమ అడ్మిషన్లు, రంగురంగుల పాంప్లెట్లు, పోస్టర్లు వెలుగులోకి రావడం జరుగుతుందని, ఇదే కాకుండా ఈ స్కూల్కి విద్యాశాఖ అనుమతులు ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా కూడా అడ్మిషన్ల కొరకు రంగురంగు కరపత్రాలతో ప్రతి ఇంటి ముంగట, ప్రతి ఇంటి ఫ్లాట్స్లోనూ, న్యూస్ పేపర్లోనూ ఈ పాంప్లెట్స్ కనబడడం జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును మొగ్గలోనే తుంచివేస్తున్నారని వారు వాపోయారు. ఇకనైనా విద్యాధికారం నిద్ర మబ్బులు వీడి అక్రమ అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఈ స్కూల్ సీజ్ చేసి ఈ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రవి, కుమార్, రాజు, రాము తదితర నాయకులు పాల్గొన్నారు. లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేయండి. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె శ్రీనివాసులు. జూన్ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జిఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ, వచ్చే నెల 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్ఎండ్బి ఎస్సీ శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. తొలుత కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించి సీసీ కెమెరాలతో కనెక్ట్ చేయబడిన కౌంటింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ను పరిశీలిస్తూ నిరంతరం నిఘా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అన్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని భద్రతా సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవరూ కౌంటింగ్ సెంటర్ల వద్దకు అనుమతించకూడదని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాల పెరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించి హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళాకారుల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జై హే తెలంగాణ ఫుల్ వర్షన్ 12.30 నిమిషాల గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి, ఆంధ్రేసి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరచిమ్మేలా బాణసంచా
ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి. కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కావున ఎవరు గుంపులుగా ఉండకూడదు. మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కావున అనుమతి లేకుండా ఎవరు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జరిగే దృశ్యాలను కమాండ్ కంట్రోల్ నుండి పోలీస్ అధికారులు ఎప్పుడూ మానిటరింగ్ చేస్తూ ఉండాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రానికి చుట్టుపక్కల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప గ్రామాల వారికి ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లు చేయాలి. కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. పై నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీతో పాటు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జేవి సంతోష్, డోన్ డీఎస్పీ వై శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల టౌన్ డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ ఎస్ షరీఫుద్దీన్, ఆత్మకూరు డీఎస్పీ ఎ శ్రీనివాసరావు మరియు జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా 30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి అన్నారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని అన్నారు. కర్నూలు నగరంలోని రోజా వీధిలో నిరుపేద మహిళలకు, నిరాశ్రయులకు మానవ సేవా సంఘం అధ్యక్షులు బైలుపుల షఫీయుల్లా 48వ వార్డు రోజా వీధిలో మహిళలకు సేవా విభాగం సమన్వయకర్త మీసాల సుమలత నిరుపేద వృద్ధులకు, మహిళలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. సమాజంలో ప్రజా సంఘాలు నిరంతరం పనిచేయాలని, నిరుపేదలకు ఆసరాగా నిలవాలని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సేవా సమాజంలో మానవతా ధర్మంతో సహాయ సహకారాలు అందిస్తే దేశంలో ఆకలి చావులు తగ్గించవచ్చునని అన్నారు. వారి కోసం ప్రభుత్వాలు సహకరించుటకు ముందుకు రావాలని మానవ సేవా సంఘం అధ్యక్షులు బైలుపుల షఫీయుల్లా, మహిళా సమన్వయకర్త మీసాల సుమలత నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా యథోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి. వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు. రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు. ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండగలు కొందరికే కాదు అందరికీ పండగ జరగాలని అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర ఊటకు ఇబ్బంది పడుతున్నారు, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రిలో ఏదైనా చూపించుకోవాలని అంటే కూడా సరైన వైద్య సహకారం లేక, ఆర్థిక సహకారం లేక వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మరి అలాంటి వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సమాజాలు, సేవా సమాజాలు కొంతైనా ముందుకొచ్చి సేవ చేయడము మా బాధ్యతగా భావిస్తూ ఈరోజు కర్నూలు నగరం అనేది రోజా వీధి నందు మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం కిరాణా సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినాను. నా పేరు బైలుపుల షఫీయుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత 7 సంవత్సరాలుగా ప్రతి ఎండాకాలం
దాహర్తుల దప్పిక ముఖ్యంగా చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి పెద్దాసుపత్రికి అన్ని రకాల పేషెంట్లు వస్తూ ఉంటారు. దానితో పాటు కలెక్టర్ ఆఫీస్కు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. ఇలాంటి సామాన్య ప్రజలకు ఏదైనా మనం కనీస సేవ చేయాలనే ఆలోచనతో కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రతి ఎండాకాలం 60 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నందున 78 రోజులు నిరంతరాయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేతనిచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు అని హోటల్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు కల్కురా మురళీధర్, హోటల్స్ అసోసియేషన్ మురళి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు మినరల్ వాటర్ మరియు మజ్జిగ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాము ఈ కూడలిలో. అలాగే మేము మా అసోసియేషన్ తరఫున ఇంకొకటి కూడా ఇలాగే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇంకుడు గుంతల కార్యక్రమం చేశాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశాము, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాము. తర్వాత వచ్చేసేసి మనకు ఇక్కడ అనాథాశ్రమం ఉంది, వృద్ధాశ్రమం ఉంది. వృద్ధాశ్రమంలో బట్టల పంపిణీ కానీ లేదా వాళ్ళకి సరుకులు కానీ ఇట్లాంటివన్నీ మేము చేసి నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమంలో మేము మా అసోసియేషన్ తరఫున చేస్తూ ఉంటాము. ఈ మజ్జిగ కార్యక్రమం మాత్రం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి స్పందన వచ్చింది. దీన్ని యాక్చువల్లీ చూసేసి మాకు విదేశాల నుండి కూడా, అమెరికా నుండి, దుబాయ్ నుండి కూడా మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం చూసేసి మీరు ఉత్త హోటల్స్ వాళ్ళైనా దీనికి ఇస్తారా, వేరే పబ్లిక్ కూడా మేము కూడా ఇవ్వచ్చా అని చెప్పి వాళ్ళే స్వయంగా స్పందించి ముందరకు వచ్చి అలా వాళ్ళు కూడా చాలామంది అమెరికా నుండి కూడా, దుబాయ్ నుండి కూడా అందరూ ఇట్లా రకరకాల వేరే రాష్ట్రాల నుండి కూడా అందరూ మనకు స్పాన్సర్ చేశారు. ఇట్లా ఈ దాతల సహాయంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు దిగ్విజయంగా నడపగలిగినాము. ఈ దాతలందరికీ కూడా మేము పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కర్నూలు టౌన్ హోటల్ అసోసియేషన్ తరఫున 7-8 సంవత్సరాల నుండి కూడా నిరంతరాయంగా జనరల్ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకు అయితేనేమి, సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చే పబ్లిక్ అయితేనేమి, మనము ఈ కూడల్లో మజ్జిగ మరియు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువ రోజు కూడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా 78 రోజులు ఈరోజు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో దీనికి సహకరించినటువంటి హోటల్ అసోసియేషన్ సభ్యులకు, తర్వాత ఇతర మెంబర్స్కి అందరికీ కూడా, తర్వాత అట్లే మనకు బ్యాంకులు ఇచ్చినటువంటి కల్కి సేవా సమితి, తర్వాత అవోపా సేవా సదను స్థలము కేటాయించిన స్థలానికి సహకరించినటువంటి రమదర్శన్ కేశవ్ కానీ, రమా హోటల్ వెంకటేష్ కానీ, తర్వాత మా హోటల్ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల మేము రోజు ఇక్కడ గమనించింది ఏమంటే, మా ఎండాకాలం ఈసారి తీవ్రంగా ఉంది. ఈ తీవ్రతకు ఎంత ఆనందపడుతున్నారు వచ్చిన వాళ్ళంటే, మేము రోజు ఇక్కడ గమనించింది ఏమంటే, మా ఎండాకాలం ఈసారి తీవ్రంగా ఉంది. ఈ తీవ్రతకు ఎంత ఆనందపడుతున్నారు వచ్చిన వాళ్ళంటే. పొగాకు ఉత్పత్తులను వాడడం ఆరోగ్యానికి హానికరమని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టి నర్సమ్మ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎన్సీసీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజ్ గేట్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ మెడికల్లో పోస్టింగ్ లో ఉన్న ఎంట్రన్స్ విద్యార్థులు కాలేజీ గేట్ వద్ద వినూత్నంగా డమ్మీ సిగరెట్లు తయారు చేసి పొగాకు ఉత్పత్తి వల్ల కలిగే నష్టాలు స్లోగన్స్ లో చెబుతూ వాటిని కాల్చివేయడం జరిగింది. అనంతరం ఫ్లాష్ మాబ్ మరియు ఎంట్రన్స్ విద్యార్థులచే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 సంవత్సరంకు గాను ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ఉద్దేశమైన పిల్లలను పొగాకు పరిశ్రమ జోక్యం నుండి కాపాడడం అన్న సందేశాన్ని నాటక రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి మరియు ప్రొఫెసర్ డాక్టర్ సింథియా సుభద్ర మాట్లాడుతూ వైద్య విద్యార్థులు రాబోయే కాలంలో సమాజానికి ఆరోగ్యాన్ని అందించేవారని, కావున వారు పొగాకు ఉత్పత్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి చెడు అలవాట్లకి లోను కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి మరియు ప్రొఫెసర్ డాక్టర్ సింథియా సుభద్ర, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్స్, పర్ల ఆర్హెచ్సి సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులోని స్థానిక యూజీ మెన్స్ మెడికల్ హాస్టల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ హాల్ను జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు. యూజీ మెన్స్ మెడికల్ హాస్టల్ను ప్రారంభించిన అనంతరం www.ggh.knl.in వెబ్సైట్ను జిల్లా కలెక్టర్ లాంచ్ చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన మాట్లాడుతూ నగరంలోని యూజీ మెడికల్ హాస్టల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల కొరకు 35 లక్షల రూపాయల వ్యయంతో 120 మంది విద్యార్థులు ఒకేసారి హాల్లో కూర్చొని చదువుకునే వసతి కలిగిన ఏసీ రీడింగ్ హాల్ను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఈ హాల్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హాస్టల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ పవర్ ఏర్పాటు, వెహికల్ షెడ్ తదితర సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కలెక్టర్కు అర్జీ సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన కర్నూలు సర్వజన వైద్యశాల వెబ్సైట్ను గతంలో ఉన్న ఈ వెబ్సైట్ను అమెజాన్ కంపెనీ బృందం వారిచే అత్యాధునిక టెక్నాలజీచే అప్డేట్ చేసి లాంచింగ్ చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు అత్యవసరమైన సమాచారం కొరకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా సర్వజన వైద్యశాలలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లలో ప్రజలు ఎలాంటి వైద్య సేవలు పొందవచ్చునని, వైద్యశాల ఆవరణలోని అన్ని వివరాలను పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వి వెంకటరంగారెడ్డి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ పద్మ విజయ, డాక్టర్ రాజ్యరమణి, డాక్టర్ హేమానలిని, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ మంచిలబాయ్, డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సృజన ఐఏఎస్ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు జనరల్ హాస్పిటల్ తరఫున అక్కడ వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కానీ మంచి పేరు వచ్చి ఎక్కువ మంది మా దగ్గర నుంచి ఈరోజు కర్నూలు ఎక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎవరైనా సరే నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సర్వజన వైద్యశాల విభాగం ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నేరుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది లేకుండా అంత ఆధునికంగా ఈ వెబ్సైట్ రూపొందించడం జరిగింది. హాస్పిటల్ జరుగుతున్న అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా హాస్పిటల్ యొక్క పూర్తి సమాచారం తెలుసు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.